ట్రంప్ వార్నింగ్ ను ఇజ్రాయెల్ ఏమాత్రం ఖాతరు చేయటం లేదా? ఓవైపు ట్రంప్ ప్రతిపాదనకు ఓకే అంటూనే గాజాపై బాంబుల వర్షాన్ని కురిపిస్తున్న ఇజ్రాయెల్కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ దృశ్యాలు మీరు కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. తాజాగా జరిపిన బాంబు దాడుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. గాజాలో ఉన్న పౌరులు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్. అవును, ఇది ఇజ్రాయెల్ అంటున్న మాట. గాజాలో ఉన్న పౌరులు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ వార్నింగ్ ఇస్తోంది. గాజా సిటీని చుట్టుముడుతున్నామని ఐడిఎఫ్ హెచ్చరించడం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించడం. ప్రస్తుతం ఏం జరుగుతోంది? ట్రంప్ మాటను ఇటు బేఖాతరు చేస్తోందా ఇజ్రాయెల్? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. మరోవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూ హమాస్ ప్రకటించిన నేపథ్యంలో బందీలను విడుదల చేసేందుకు హమాస్ ఓకే అన్న పక్షంలో ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకున్న ఈ అడుగు, ఇటు ఇజ్రాయెల్ వేసిన ఈ అడుగు ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద మారుతోంది. ఏం జరగబోతోంది? ఇటు శాంతి చర్చలు కొలుక్కొచ్చే అవకాశం ఉందా? అసలు శాంతి చర్చలకు ఇటు ఇజ్రాయెల్ మాట పక్కన పెడితే హమాస్ ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇంతవరకు ఇజ్రాయెల్కి సంబంధించి ప్రశ్న తలెత్తిన సందర్భం, ఇజ్రాయెల్ ఒప్పుకున్న హమాస్ ఒప్పుకునే పక్షం కాదు, హమాస్ ఒప్పుకుంటే ఇజ్రాయెల్ ఒప్పుకునే పక్షం కాదు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకుంది, హమాస్ ఒప్పుకుంది అనే మాట, అటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయడం వెనకాల కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు చర్చ జరుగుతున్న క్రమం.